ఫ్రెండ్స్ ఇవాళ మనం ది రైట్ అంటే ఏది రైటో ఏది రాంగో చెప్పే టైప్ కాదు. అలాగా మూవీ అయిపోయేటప్పటికైతే ఇంకా ఏముందో ఇందులో ఎందుకు అలా అసలు ఎందుకు తీసే సినిమా అని అనిపిస్తుంది. మూవీ స్టార్ట్ అవగానే మనం మైకిల్ గారిని చూస్తాం. అక్కడ ఉన్నది మైకిల్ వాళ్ళ డాడీ, వాళ్ళిద్దరు డాక్టర్లు ఏమో అనుకోవద్దు. యాక్చువల్లీ వీళ్ళిద్దరు మార్టిషియన్స్ అనమాట. నేమ్ ఫ్యాన్సీగా ఉన్న పని ఏంటంటే మనుషులు చచ్చిపోతారు కదా, చచ్చిపోయాక వాళ్ళకి స్నానాలు చేయిస్తారు. ఓకే, సేమ్ ఇదే కాన్సెప్ట్ మీద మొన్నే ఓ సినిమా కూడా చూసినట్టున్నాం. అయితే అందులో మనం చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా శవాలన్నీ ఏరుకొని వచ్చి సబ్బు పెట్టి స్నానం చేయించే పనిలోనే ఉంటది. ఇది కాకుండా ఇంకా ఏమైనా చెయ్యండి అసలు ఒప్పుకోదు, స్నానాలే చేయిస్తారు. సో అది ఒరిజినల్ శవాల స్నానం. ఇది అలా ఉండదు, చాలా తక్కువగా ఉంటాయి శవాల స్నానాలు. ప్రజెంట్ ఇక్కడైతే వీళ్ళిద్దరు కలిసి పని చేస్తున్నారు. ఇలా ఫ్యామిలీ బిజినెస్ ఇది. అంటే బేసిక్ గా ఫ్యూనరల్ అవుతుంది కదా, దానికి ముందు స్నానం చేయిస్తారు. ఇక్కడ ఒక ఆవిడ చనిపోతే ఈ ప్రాసెస్ చేస్తున్నారు. అసలు స్టార్టింగ్ లోనే ఎంత డీటెయిల్డ్ గా చూపిస్తాడంటే ఈ ఒక్క సీన్ చూస్తే చాలు, ఇంకా ఏం నేర్చుకోవాల్సిన పని లేదు, డైరెక్ట్ గా ప్రొఫెషన్ లో జాయిన్ అయిపోవచ్చు. అయితే ఈ అమ్మాయి పాప ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందంట. వీళ్ళ కొడుకు అడుగుతాడు, డాడీ ఈ అమ్మాయి ఎట్టా ఆత్మహత్య ఇలా ఎందుకు చేసుకుందంటే వీళ్ళ డాడీ ఏమో, మనం రోజుకి 2-3 సేవలు కడగాలి, ఇప్పుడు అందరూ పాజిటివ్ హిస్టరీ తెలుసుకొని పని చేయాలంటే అవయ్యే పని కాదు, మోసుకొని పని చేయంటే వీళ్ళ అబ్బాయి ఏమో చేస్తుందే భయంకరమైన పని, ఏదో డైవర్ట్ అవుదామని నువ్వు క్వశ్చన్ అడిగాను, దీనికి ఎందుకు ఇంత స్పీచ్ అని ఇంకా పని స్టార్ట్ చేస్తావు. కంప్లీట్ అయిపోద్ది. మొత్తం అయిపోయాక బాడీ మీద ఒక బ్రాస్లెట్ ఉంటది, చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉంటది, భయంకరంగా. ఆవిడ ఆ బాడీ మీద చూసిన చెయ్యి మీద కాలు మీద దెయ్యాలు సైతాన్లు ఇట్లాంటి టాటూలు వేసుకొని ఉంటుంది ఆవిడ. ఈ పనంతా అయిపోయిన తర్వాత సాయంత్రం మనోడు జిమ్ కు పోయి బాక్సింగ్ ఆడుకుంటూ వాళ్ళ ఫ్రెండ్ తో చెప్తూ ఉంటాడు, నేను సెమినరీ కాలేజ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అని అంటాడు. అదేం బీటెక్ కాలేజ్ కాదు, అంటే ఆ కాలేజ్ లో ప్రీస్ట్ కి సంబంధించిన పాఠాలు చెప్తూ ఉంటది. అంటే అక్కడ 4 ఏళ్లు కంప్లీట్ గా చదువుకున్నాక లాస్ట్ గా వాళ్ళు ప్రీస్ట్ అవుతారు, చర్చ్ ఫాదర్ ఆ టైప్ ఏమో. అయితే వీళ్ళ ఫ్రెండ్ ఏమో, మన ఇద్దరం చేసే లతుకు పనులకి నువ్వు ప్రీస్ట్ అవడం ఏంటి, అసలు ఎలాగో బానే చదువుకుంటావు కదా, ఇంకేదైనా చేయొచ్చు కదా అంటే దానికి మైకిల్ గాడు, మా ఫ్యామిలీలో ఒక ఆచారం ఉంది, దాని ప్రకారం మా ఫ్యామిలీలో అంతా ఆ మార్టిషియన్స్ ఏదైతే చెప్పిల్లా సేవలకు స్నానం చేయించే బిజినెస్ ఆ ప్రొఫెషన్ లోకే వెళ్ళాలని వీళ్ళ వంశాచారం చెప్తుందంట. వీళ్ళ ఫ్రెండ్ ఏమో అదేమన్నా కలెక్టర్ ఉద్యోగం డాక్టర్ ఉద్యోగం అనుకుంటున్నారట. ఫ్యామిలీ అందరు కలిసి అదే చేయడానికి, ఊళ్ళో కాంపిటీషన్ ఉండదని చెప్పి అందరు ఇదే చేసుకుంటూ వస్తున్నారా అని అంటే మైకిల్ గాడేమో నాకు అదే అనిపించింది. సో మా వంశంలో ఉన్న పుస్తకాలన్నీ తిరిగేస్తే మా ముత్తాత వాళ్ళ బాబాయ్ కొడుకు ప్రీస్ట్ అయ్యాడంట. సో దాని వల్ల ఇంకొక ఆప్షన్ కూడా మా వంశం యొక్క లిస్ట్ లో యాడ్ అయింది. సో నానా తంటాలు పడి మా ఫ్యామిలీని ఒప్పించేశాను, నేను ప్రీస్ట్ అవుతానని చెప్పి. సో 4 సంవత్సరాల పాటు బాగా కష్టపడి చదువుకుంటాను, నా చదువు కంప్లీట్ అయిపోగానే నేను ప్రీస్ట్ అవ్వను అని ఆ పోస్ట్ రిజైన్ చేసేసి నేను తప్పించేసుకుని బ్యాంకాక్ పోయి పప్పు ఉండలు అమ్ముకుంటాను. అంటే ఈ మాత్రం దానికి అసలు ఇప్పుడు ప్రీస్ట్ లాగా కూడా అవ్వడం ఎందుకు, ఇంట్రెస్ట్ లేకుండా అని అడుగుతాడు. ఏముంది, రీజనబులే కదా. ఇప్పుడు 4 ఏళ్ల పాటు ఒక ఏజ్ వచ్చేదాకా ఇంట్లో కూడెట్టాలి గైడ్కి. సో ఇది ఇక్కడే ఉండి ఇంట్లో కూర్చొని కూడెట్టమంటే ప్రతిరోజు సేవలు కడిగే ప్రాసెస్ దగ్గరికి ఎత్తపోయి సబ్బు చేతిలో పెట్టి వృతమని చెప్తారు. నాకు ఆ పని చేయడం ఇష్టం లేదు. సో ఈ 4 ఏళ్ల పాటు ప్రీస్ట్ అవుతానని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతా, దాని తర్వాత పప్పు ఉండే వ్యాపారం పెట్టుకుంటాను అని ఒక పెద్ద ప్లానే వేసుంటాడు. కట్ చేస్తే ఆ 4 సంవత్సరాల టైము కంప్లీట్ అయిపోయింది. మనోడు ప్రీస్ట్ అవడం కోసం చదువు మొత్తాన్ని ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి ఉంటాడు. మంచి తెలివైనోడు లేండి, చదువు సంధిలో బాగా అబ్బాయి. లాస్ట్ కి వీడికి డిగ్రీ పట్టా కూడా ఇచ్చేస్తారు. ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. సాయంత్రానికి మనోడు వాడు రూమ్ లో కూర్చొని వాళ్ళ ఫాదర్ అంటే చర్చి ఫాదర్ ఇన్నేళ్ల పాటు చదువు చెప్పి అసైన్మెంట్ సైన్లు చేసి ఆ ప్రిన్సిపల్ ఇంకా మెయిన్ టైప్ ఉంటారు కదా, ఆ చర్చి ఫాదర్ కి డిగ్రీ పట్టా ఇచ్చినందుకు థ్యాంక్స్, నేను రిజైన్ చేసేస్తున్నాను, నా పప్పుండల వ్యాపారం కోసం పై చదువులకి ఇండియా పోదామని డిసైడ్ అయ్యాను అని మెయిల్ పంపించేసి ఉంటాడు. అదే రిజైన్ పెట్టేసాను మెయిల్ పెట్టేశాడు. మెయిల్ ఇట్లా పెట్టాడో లేదో వాళ్ళ క్లాస్ టీచర్ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు, వెంటనే చదివేశాడు ఆయన. అయితే మనోడు బీభత్సమైన ఇంట్రోవర్ట్ గాడు. ఇప్పుడు హెడ్ మాస్టర్ వస్తే ఎక్స్ప్లెయిన్ చేయాలి, పప్పుండల వ్యాపారం గురించి చెప్పాలి, ఇదంతా మన వల్ల అయ్యే పని కాదు, అలాగో రిజైన్ పెట్టేశాం కదా అని చెప్పి బ్యాగ్ అంతా సర్దుకొని లోగో అక్కడి నుంచి నైట్ పారిపోతా ఉంటాడు. ఆ హెడ్ మాస్టర్ ఏమో, బాబు ఆగా నీకు ఒక విషయం చెప్పాలి, వినకుండా పోయావంటే పప్పుండలు కాదు పల్లీలు కూడా అమ్ముకోలేవు అని అరుస్తూ అతను ఏదో చెప్పాలనుకుంటున్నాడు. మనోడు మాత్రం వినకుండా స్పీడ్ గా వెళ్ళిపోతుంటాడు. అయితే ఇలా బాగా ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు. అప్పుడే స్పీడ్ గా వస్తున్న వాళ్ళ హెడ్ మాస్టర్ పక్కనే సైకిల్ తొక్కుంటూ వెళ్తున్న ఒక అమ్మాయి అంటే ఆ అమ్మాయికి అడ్డం పడిపోతాడు. ఆ అమ్మాయి తెలియకుండా అటు వెళ్ళిపోయి ఎదురుగా ఒక ట్రక్ వస్తుంటే ట్రక్ గుద్దేసిద్దిలేండి. మైకిల్ గడు పరిగెత్తుకుంటూ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. అమ్మాయి సిచ్యువేషన్ అస్సలు బాలేదు. ఇదేం డాక్టర్ అవ్వలేదు కదా, ఇల్లు ఏం చేస్తాడంటే ఇప్పుడు మనోడు ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ప్రీస్ట్ మామూలుగా బట్టలు అలా వేసుకుంటారు, సేమ్ అవే బట్టలు వేసుకొని ఉన్నాడు. ఎలాగో ప్రీస్ట్ అయిపోయాడు కదా, సో ఆ బట్టలు ఇస్తే వేసుకొని కూర్చో ఉన్నాడు. హెడ్ మాస్టర్ రాగానే ఇంకా బట్టలు చేంజ్ చేసుకునే అవకాశం లేక అవే బట్టలు వేసుకుని బయటకు వచ్చేసాడు. ఈ అమ్మాయి వీడిని చూసి మీరు ప్రీస్ట్ లా ఉన్నారు, నేను చనిపోతున్నాను, నాకు అర్థమైంది, నా చావు ప్రశాంతంగా అయ్యేలాగా నన్ను దీవించండి అని అడుగుతుంది. వీడికేమో ఏం అర్థం కాదు, ఇప్పుడు నేను రిజైన్ చేసేసాను కదా, ఇంకా ప్రీస్ట్ నేను దీవెనలు ఇవ్వచ్చా, అది
అని ఆలోచిస్తా ఉంటాడు. చదువు బాగా ఎక్కువ అయిపోయింది వీడికి. దీవించమనే కదా అడిగింది, సర్లే ఏదో ఒకట్లే అని చెప్పి వీడు దీవించేస్తాడు. దీని తర్వాత ఇంకా వెంటనే చర్చికి వాడి గదికి వెళ్ళిపోతాడులేండి. నెక్స్ట్ రోజు ఇంకా క్లాస్ టీచర్ వచ్చి పొద్దునే మనోడితో మాట్లాడుతూ ఉంటాడు. మైక్ లో నీ మెయిల్ చూశాను, కానీ నేను నీ మెయిల్ ని పైకి పంపించట్లేదు. నువ్వు చాలా గొప్ప స్టూడెంట్వి, ఎన్నో తెలివితేటలు ఉన్నవాడివి అని అంటే, మనోడేమో చూడండి ఫాదర్, మీరు ఎన్ని చెప్పినా నాకు అసలు ప్రీస్ట్ అవ్వడం అస్సలు ఇష్టం లేదు. దీనికి ఫాదర్ ఏమో, చూడబ్బాయి, నేనే నిన్ను బలవంత పెట్టను, కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఉంది. అదేంటంటే 4 ఏళ్ల పాటు నీ చదువును కంప్లీట్ చేయడానికి మేమందరం నీ మీద ₹1,50,00,000 ఖర్చు పెట్టాం. నువ్వు గానీ ప్రీస్ట్ అవ్వకుండా వెళ్ళిపోయావనుకో, నీ మీద పెట్టిన స్కాలర్షిప్ డబ్బులన్నీ నీ నేమ్ మీద లోన్ కింద వెళ్ళిపోతాయి బ్యాంక్ కి అని అంటాడు ఇతను. పాపం వీడికి అసలు ఏం అర్థం కాదు. ₹1,50,00,000 పెట్టా, ఆ డబ్బులు ఏదో నాకు గానీ ఇచ్చిండుంటే నెల వడ్డీకి తిప్పి మీకు నెలకు ₹1,00,000 ఇచ్చుండేవాడు నేనే. అసలు అంత ఖర్చు ఎప్పుడు పెట్టేది నా మీద నాకే తెలియకుండా? ఈ మ్యాటర్ నీకు జాయిన్ అయ్యేటప్పుడు కూడా అసలు ఎవరు చెప్పలేదే అని అంటే, ఇతనేమో ఓకే నువ్వు ఎక్కువ బాధపడమాక, నీకు ప్రీస్ట్ అవ్వడం ఇష్టం లేకపోతే ఎగ్జాసిస్ట్ అవ్వు. రెండు మన డిపార్ట్మెంటే, కాకపోతే డిఫరెంట్ బ్రాంచ్లు అంతే. చాలా మంది స్టూడెంట్స్ అంతా ప్రీస్ట్ అవ్వడానికి ఇష్టపడుతున్నారు కానీ ఎగ్జాసిస్ట్ అవ్వట్ల. అసలే ఈ మధ్య కాలంలో చూస్తుంటే దేవుడిని ప్రార్థించే మనుషుల కంటే దేవుడి మీద కోపం పెంచుకుంటాం దెయ్యాలు ఎక్కువ అయిపోతున్నాయి. సో డిమాండ్ బాగా ఎక్కువ అయిపోయింది. ప్రీస్ట్ల కంటే ఎగ్జాసిస్టులు ఎక్కువ అవసరం వస్తున్నది ఈ ప్రపంచంలో. ఇప్పుడు ఆలోచించుకో, చేయదండా పని ఉంటుందని అంటారు. సో మనోడు ఇంకా ఏం చేయగలడు, ఓకే చెప్పేస్తాడు. ఇప్పుడు ఎగ్జాసిస్ట్ అవ్వాలి కదా, దానికోసం ట్రైనింగ్, కేస్ స్టడీలు, ఇది ఫర్దర్ స్టడీస్, హయ్యర్ స్టడీస్ లెక్క వచ్చింది. సో ఒక సెమినార్ స్టడీస్ వాటిని అటెండ్ అవ్వడానికి వెళ్తుంటాడు. ఇదంతా ఒక ట్రిప్, వేరే ప్లేస్ కి వెళ్ళాలి. దీనికోసం మనోడికి డబ్బులు కూడా ఇస్తారు. ఇక్కడికి ఇంకా ఏం మిగిలింది, నెక్స్ట్ టాస్క్ ఆ ₹1,50,00,000 సంపాదించాలనుకుంటున్నాడు ఎట్టయినా. ఇంకా క్లాసులు స్టార్ట్ అయిపోతాయి. ఫస్ట్ క్లాస్ కి అలా వెళ్ళిపోతాడు. ఫస్ట్ క్లాస్ లో ఎప్పుడు ఏం జరిగిద్దో తెలుసు కదా. స్టూడెంట్స్ అందరూ కూర్చో ఉంటారు లైన్ లో, ఒక్కొక్కరిగా నుంచొని వాళ్ళ పేరేంటో చెప్పి వాళ్ళ జీవితంలో ఏమవ్వాలనుకుంటారో చెప్తా ఉంటారు. ఆ దరిద్రం అంతా ఇప్పుడు ఇక్కడ ఉండదులేండి. ఎలాగూ అప్పట్లో క్లాస్ నిండా మా ఫ్రెండ్స్ అందరూ సైంటిస్టులు, ఆస్ట్రోనాట్లే ఉండేవాళ్ళు. ఇంజనీర్ కూడా కాదు, మినిమం సైంటిస్ట్, దానికంటే కిందకి తగ్గేవాళ్లే కాదు. ఇప్పుడు అంతా వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నారులేండి. ఏదైతేనే మనోడు పరిస్థితి కూడా అదే కదా. ఇల్లు కూర్చున్నాడు, క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. ఎగ్జాసిజం అంటే ఏంటి, ఎన్ని రకాలు, ఎన్ని విధానాలు ఉంటాయి? బేసిక్ గా 2 రకాలే ఉంటాయంటలేండి. ఒకటి లతుకు వ్యాపారాలు పెట్టేవాళ్ళు, ఇంకొకటి ఒరిజినల్. లతుకు అంటే బేసిక్ గా నాలాగా దెయ్యాల సినిమాలు ఎక్కువగా చూసి జ్వరం వచ్చినా నాకు దెయ్యం పట్టేసింది అనుకునే బ్యాచ్ టైప్ వాళ్ళు. ఇంకోటి నిజంగా దెయ్యం పట్టిన బ్యాచ్. ఇక్కడే మన మైకిల్ గడి ఇంకొక అమ్మాయిని కూడా కలుస్తాడు. ఎంతైనా హీరో కదా, అమ్మాయి కలవకుండా ఎట్ట ఉంటది? ఈ అమ్మాయి ఒక జర్నలిస్ట్. ఈవిడ ఎందుకు వచ్చిందో అంటే, ఈవిడ ఇప్పుడు ఎగ్జాసిజం ఈ ప్రాసెస్ మీద ఏం చేస్తుంది నాకు తెలియదు ఎందుకు వచ్చిందో మరి. అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళంతా చాలా ప్యాషనేట్ గా వచ్చి డీప్ గా వింటూ నేర్చుకుంటూ ఉంటారు. కానీ మనోడేమో ఆవలింతలు తీసుకుంటూ, దిక్కులు చూసుకుంటూ, క్లాస్ రూమ్ బయట నుంచి గంట ఎప్పుడు కొడతారా, లాస్ట్ పీరియడ్ నుంచి బయటకు వెళ్ళిపోదామని మొహం పెట్టుకుని కూర్చుంటా అదే ఫేస్ వేసుకుని కూర్చొని ఉంటాడు. ఆ టీచర్ కి చూడగానే అర్థమైపోయింది నా క్లాస్ రూమ్ లోకి మళ్ళీ మబ్బు మొహం ఎవడో వచ్చాడని. పిలిచి అడుగుతాడు, ఏటమ్మా నీకేం అర్థం కావట్లేదా అంటే, మనోడేమో అర్థం చేసుకోవడానికి ట్రై చేయలేకపోతున్నానండి. ఎందుకంటే మనోడు స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదని కాదు, బేసిక్ గా వీడికి దెయ్యాల మీద అసలు నమ్మకమే లేదంట. ప్రపంచం ఎంత అడ్వాన్స్ అయింది, ఇంత ముందుకెళ్ళాం మనం. చిన్నప్పటి నుంచి శవాలకు స్నానం కూడా చేయించాను, ₹1,50,00,000 అప్పు కూడా ఉంది నా మీద, ఇంకా దెయ్యాలు బోతాలు ఎగ్జాసిజం అంటావేంటి అసలు మీరు? టీచర్ వీడిని చూసి, ప్రతి బ్యాచ్ లో ఇట్లాంటి ఏదో ఒకటి దొరుకుతున్నాడు నాకు, నువ్వు క్లాస్ అయిపోయాక నన్ను మాత్రం వచ్చి కలవక. ఇవాళ క్లాసులన్నీ అటెండ్ అయ్యి దీని తర్వాత ఎగ్జాసిజం చేయడంలో దిట్ట. మామూలు ఎగ్జాసిస్ట్ కాదు, అమెరికాలో చదివి అక్కడ గోల్డ్ మెడల్ సంపాదించి ప్రపంచ సైకియాట్రిస్టులో మహామేధావి గాడ్లే గారి 3వ శిష్యుడు ఫాదర్ లోడేస్. ఆ లోడేస్ ని పోయి కలవమంటాడు. ఇంత ఎలివేషన్ ఇచ్చాడంటే ఏదో ఉండుంటది అని చెప్పి మనోడు నెక్స్ట్ రోజు పొద్దున్నే క్లాసులకు అటెండ్ అవ్వకుండా అతని దగ్గరికి అతని ఇంటికే పోతాడు. వెళ్ళి చూస్తే అది దెయ్యాలని వదిలించే వాళ్ళు ఇల్లులా లేదు, ఏదో దెయ్యం ఇల్లులాగే ఉంటది. మనోడు పోయి తలుపు కొడితే అతను వెనక నుంచి వస్తాడు. మైకిల్ గాడు అడుగుతాడు, ఫాదర్ రమేష్ అని అంటే, ఇతనేమో రమేష్ కాదు ఫాదర్ ఓడేష్ అని చెప్పి మన మైకిల్ ని ఇంకా లోపలికి తీసుకుని వెళ్తాడు ఈ ఓడేష్ ఇతను. అయితే ఇప్పుడు ఇతని ఇంటికి ఫాదర్ ఓడిషుల్లా ఇతను ఒక క్లయింట్ ని పిలిచుంటాడు. మనోడు అడుగుతాడు, క్లయింట్ అంటే ఎవరండి ఈవిడ అంటే, దెయ్యం పట్టిందండి ఇవిడకి అని అంటాడు ఇతను. ఎగ్జాజన్ చేయించుకుని ఆ దెయ్యాన్ని వదిలించుకోవడానికి వచ్చింది. మనోడు అసలు ఏంది ఇవిడ దెయ్యం పట్టినట్టు ఏ యాంగిల్ నుంచి కనిపించలేదే, నిన్న క్లాసులో కూడా రకరకాల దెయ్యాలు చూపించారు, ఇవి చాలా నార్మల్ గా ఉందే అని అంటే, అప్పుడే ఫాదర్ ఓకే అయితే నీ దగ్గర ఉన్న ఏదో ఒక వస్తువు తీసి బ్యాగులో అయ్యి అంటాడు. వీడికి ఏం అర్థం కాదు, అయినా సరే ఏదో ఒకట్లే అని చెప్పి మనోడు ₹10 కాగితం తీస్తాడు. ఇతను బ్యాగ్ తీయగానే ఆ బ్యాగ్ లో వేసేస్తాడు. తర్వాత ఈ అమ్మాయి దగ్గరికి వీళ్ళిద్దరు ఇంకా వెళ్తారు. ఫాదర్ ఇప్పుడు అడుగుతాడు, ఆడు పట్టుకున్న బ్యాగ్ లో ఏముందో చెప్పు అని. ఈ అమ్మాయి ఏమో నాకు తెలియదండి అంటది. ఫాదర్ ఏమో మళ్ళీ గెస్ట్ చేసి చెప్పు అని అంటాడు. ఈవిడేమో నాకు నిజంగా తెలియదండి అంటది. ఫాదర్ ఇంకా గట్టి కలుగుతాడు, గోల చేస్తాడు. చెప్తావో చెప్పవు నువ్వు, ఇప్పుడు వాత పెడతా నీకు ఇప్పుడు చెప్పకపోతే నడుస్తా ఉంటే. అమ్మాయి ఏమో ఏంది సార్ ఎట్ట బయలవంతం చేస్తున్నావు, ఆగు చెప్తానులే అని చెప్పి అలా ఆలోచించి ఆ బ్యాగ్ లో ₹10 కాగితం ఉంది అని అంటుంది. ఫాదర్ మనోడిని మైకిల్ ని అలా చూస్తాడు. మైకిల్ గాడేమో ఇప్పుడు ఏంది సపట్లు కొట్టమంటావు అయితే నన్ను, నిన్నే పక్కింటి అబ్బాయి వాళ్ళ బర్త్డే ఫంక్షన్ పోతే సేమ్ ఇదే మ్యాజిక్ చేసి చూపించారు అతను, కొంపదీసి నువ్వేనే నిన్న కూడా మ్యాజిక్ చేయడానికి వచ్చింది అంటే, ఫాదర్ ఏమో తబ్బా సచ్చిన దెయ్యాలు అయ్యాక వాళ్ళకి అన్ని తెలిసిపోతాయి, ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఎలా జరిగింది ప్రతి విషయాలు వాళ్ళకున్న అతీత శక్తుల వల్ల తెలిసిపోతాయి అంటాడు. మనోడేమో నా మీద ₹1,50,00,000 ఖర్చు పెట్టామని చెప్తున్నావు, నిజమో కదా
ఒకసారి కనుక్కోండి అంటాడు. అని అనగానే ఫాదర్ నువ్వు పోయి ఆ మూల కూర్చో అని చెప్పి ఇంకా ఎగ్జార్సిజం స్టార్ట్ చేస్తాడు. పాపం అమ్మాయి చెవులు బీగుతాడు, ముక్కు బీగుతాడు, డిప్ప మీద కొడతాడు, మోహన్ కేసు గుద్దుతుంటాడు, ఏదేదో చేస్తుంటాడు. కాసేపటికి అమ్మాయి అలా కింద పడిపోద్ది. దీని తర్వాత ఫాదర్ అమ్మాయిని వెళ్ళిపోమంటాడు. అమ్మాయి కల్లా లేచి వెళ్ళిపోయింది. మనోడు అడుగుతాడు ఏంటండి ఎగ్జార్సిజం అయిపోయిందా ఇంతేనా అని అంటే ఏంది అయిపోయేది జస్ట్ టెస్టింగ్ చేశాను అంతే నేను ఇంకా చాలా పని ఉందంటే ఈడేమో నాకు ఎందుకో ఇదంతా ఏదో సెటప్ నడిపిస్తున్నట్టుంది అని అంటాడు. సర్లేండి దీని తర్వాత నైట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయాక వాడు జోబులో చూస్తే ఒక లాకెట్ ఉంటది. 4 సంవత్సరాల క్రితం లాస్ట్ గా ఒక ఆవిడకి స్నానం చేయించేటప్పుడు లాకెట్ కనిపించిల్లా బాడీ మీద, అదే ఆ శవానికి స్నానం చేయించేటప్పుడు బాడీ మీద లాకెట్ కనిపించిల్లా. ఆ లాకెట్ వీడి జోబులో ఉంటది. వీడికి ఏం తెలియట్లా అసలు. భయంతో నెక్స్ట్ రోజు వెంటనే ఫాదర్ దగ్గరకు వచ్చి అమ్మాయిని మళ్ళీ పిలిపించి లాకెట్ గురించి అడగండి అంటాడు. ఫాదర్ కూడా వెంటనే ఫోన్ చేసి వెంటనే ఇంటికి అమ్మ వస్తా దయ్యాన్ని కూడా తీసుకున్నదా అని చెప్తాడు. అమ్మాయి వచ్చి మళ్ళీ అదే కుర్చీలో కూర్చుంటుంది. ఫాదర్ అడుగుతాడు ఈ బ్రాస్లెట్ గురించి నీకేమైనా తెలుసా అని. అమ్మాయి యాజ్ యూజువల్ గా నాకు తెలియదు అంటుంది. ఈయనేమో చూడు అనవసరంగా నిన్న పళ్ళుగాలు కొట్టించుకున్నావు, ఇప్పుడు మళ్ళీ తన్నించుకోమాక అంటాడు. ఏంది స్వామి నువ్వేదో నా లోపల ఉన్న దయ్యాన్ని తన్ని నా లోపల నుంచి ఆ దయ్యాన్ని బయట పంపిద్దాం అనుకుంటే మాటికి నన్ను తన్ని ఆ దయ్యాన్ని బయట పిలిపిస్తున్నావేంటి? ఏదో రోజుకోసారి పిలిచి మరీ తన్నించుకుంటున్నట్టుంది నీ చేత. నేను వావేసపడకు దయ్యాన్ని కనుక్కొని చెప్తాను లాగని చెప్పి ఏందా బ్రాస్లెటేగా దయ్యమే నీకు ఇచ్చిందంట నిన్న అని చెప్పి మా నోటి తనిద్ది. మైకిల్ గారు ఇప్పుడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి లేడీస్ బ్రాస్లెట్ నేను పెట్టుకుంటే బాగోదులే నువ్వే ఉంచుకో అని చెప్పి అమ్మాయికి పెట్టేస్తాడు. అది చేతికి కానీ అంతే ఒక్కసారిగా ఊగిపోతా ఉంటది. ఊగిపోయి కింద పడిపోయి మనోడికి చెప్తా ఉంటది అప్పుడే మర్చిపోయావా 4 సంవత్సరాల క్రితం నాకు స్నానం చేయించావు, నేనే నీకు హెలో చెప్పడానికి వచ్చా. ఈడేమో షాక్ అయిపోతాడు. నాకు హలో చెప్పడానికి ఎంత కష్టపడి రావడం ఎందుకు, అయినా నీకు స్నానం చేయించింది ఏం కాదు మా డాడీ అంటాడు. ఫాదర్ ఇప్పుడు ఆవిడ మీద నీళ్లు జల్లుతా ఉంటాడు. ఈవిడేమో అటు ఇటు ఊగిపోతా ఉంటది. ఇంకా సేపటికి ఈవిడ అలా వచ్చేసి మైకిల్ గారు పీక పట్టేసుకుంటది. ఫాదర్ అప్పుడే వచ్చి ఈవిడ జుత్తు పట్టుకొని ఏందే ఎక్స్ట్రా చేస్తున్నావు, ఎకసెకలుగా ఉందా నీకు, బయటకు పో అని చెప్పి అడుగుతుంటాడు. సడన్ గా అమ్మాయి ఇప్పుడు వాంతులు చేసుకుంటది, రక్తం వస్తది. దాంతో పాటు నోట్లో నుంచి మేకులు గోళీలు ఏవేవో వస్తుంటాయి. కాసేపటికి అమ్మాయి సైలెంట్ అయిపోయింది. మైకిల్ గారు సైలెంట్ కూర్చుంటాడు. అప్పుడే ఫాదర్ వచ్చి ఏమి అప్పుడే మ్యాజిక్ షో అయిపోయింది అనుకుంటున్నావా, నిన్న మ్యాజిక్ షోలో ఇది కూడా చూసావా అని అంటే మనోడేమో నీకు దండమయ్యా దెయ్యమైంది స్వామి, నేను ప్రీస్ట్ అయ్యి ఎగ్జార్సిస్ట్ అయ్యేదాకా ఎదురు చూసి నా కోర్సు కంప్లీట్ అయిపోయింది అనగానే నా దగ్గరకు వచ్చేసింది ఇంటర్న్షిప్ చేద్దామని చెప్పి అని అనగానే ఫాదర్ ఇంకా నువ్వు నేర్చుకోవాల్సిన చాలా ఉందిలే, రేపు పొద్దున వచ్చి ఇంకో కేసు దగ్గరికి వెళ్తున్నావు అని అంటాడు. ఈడు పొద్దున వచ్చేస్తాడు. చూస్తే ఆకాశం అంతా చాలా మామూలుగా ఉంది. మబ్బు లేకపోయినా ఫాదర్ ఏమో గొడుగు పట్టుకుని వస్తాడు. ఈడొచ్చి వర్షం లేదు కదా అండి అంటే ఆ పడిద్దిలే పద అని చెప్పి అలా పోతూ ఉంటారు. చూస్తే నిజంగానే సడన్ గా వర్షం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడైతే వీళ్ళు ఇంటికి వెళ్తారు. ఇక్కడ బొడ్డోడు వల్ల ఈడికే దయ్యం పట్టిందంట. చూస్తుంటే ఊరి నిండా చాలా బిజినెస్ లో ఉన్నట్టున్నాయి. ఇక్కడే సెటిల్ అయిపోతే బెస్ట్ ఈ మైకిల్ గడు. ఫాదర్ అయితే పిల్లోడా ముందు నీకు ఏం జరిగిందో చెప్పు అంటే ఈడేమో యాండే నాకు దయ్యం పట్టింది, కాకపోతే మ్యాటర్ ఏంటంటే ఆ లతుకు రెగ్యులర్ దయ్యాలు కాదు, నాకు ఒక గుర్రం దయ్యం పట్టింది అంటాడు. అంటే ఒక గుర్రమే దయ్యం అయిపోయి ఆ దెయ్యం వీడికి పట్టుకుంది. ఏం పట్టకూడదా అంటే నాకైతే నమ్మకం లేదండి. జంతువులు కూడా దెయ్యాలా చేంజ్ అవుతాయి అంటే ఈ పాటికి కోళ్లు మేకలని ప్రేతాత్మలు అయిపోయి మనుషులందరం లేపేసి ఉండాలి. అలాంటిదేం అవ్వలేదు కదా. సో దెయ్యాలు అయ్యే ఫీచర్ నాకు తెలిసినంత వరకు మనుషులుగా ఉంది. అయితే ఈ పిల్లోడు బాడీ మీద చూస్తే గుర్రం ఎక్కి తొక్కిందన్నట్టు బాడీ నిండా సింబల్స్ ఏ ఉంటాయి. ఫాదర్ కూడా చూసి అబ్బో గట్టిగానే తొక్కినట్టుంది, ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అని ఏదో మొదలు పెడుతూ ఉంటాడు. ఎగ్జామ్షన్ జరుగుతూ ఉంటే ఆ టైంలోనే పిల్లోడు మైకిల్ గన్ చూసి వాళ్ళ మమ్మీతో ఏదో చెప్తూ ఉంటాడు చెవిలో. వాళ్ళ మమ్మీ ఏమో వీళ్ళ అబ్బాయితో వీడితో వాడిని చూస్తే నీకంటే ఎక్కువ భయపిత్తులోలా ఉన్నాడు, నువ్వు ఈ విషయం పోయి వాడికి చెప్పమాక అని అంటుంది. వాడు ఏం చెప్పాడు అప్పుడు మనకు తెలియదు. పని అయిపోగానే ఇంకా వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళి వెళ్ళగానే ఫాదర్ ఒక కాల్ వచ్చింది. ఏంటంటే మన క్లయింట్ వల్ల పిలవగానే పని పాట లేకుండా బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటాడు, వెంటనే వచ్చేస్తుంటాడు. అలాగే వస్తా ఉంటది కదా ఒక అమ్మాయి, ఫాదర్ మెయిన్ క్లయింట్. ఆ క్లయింట్ కండిషన్ బాగా సీరియస్ అయిపోయింది, హాస్పిటల్లో జాయిన్ చేయించేసాము వచ్చేయండి అని చెప్పి అంటారు. ఫాదర్ కూడా స్పీడ్ గా ఇక్కడికి వచ్చేస్తాడు. ఎన్నిసార్లు ఎగ్జార్సిజం చేశారు ఏం అవ్వలేదా అంటే ఏమో మరి చూస్తుంటే ఫాదర్ కూడా ఇప్పుడే నేర్చుకుంటున్నట్టుంది. ఈ అమ్మాయి కండిషన్ అస్సలు బాగాలేదు. ఇతను కూడా కొత్త పుస్తకం తీసి కొత్తగా ఏదో చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈవిడ ఇక్కడ పడుంటది కదా, ఈవిడ చేతులు కట్టేసి అక్కడ పెట్టుంటారు. ఇప్పుడైతే ఈవిడ బేస్ వాయిస్ వేసుకొని దెయ్యం గొంతుతో మీరంతా ఇప్పుడు నన్ను చూసి భయపడాలి అని అంటుంది. దానికి మన మైకిల్ గాడేమో భయపడే అంత రేంజ్ లో అసలు ఏం చేసావు పాప, నువ్వు ఏది అడిగినా తెలియదు అంటావు, ముసలు వచ్చి దెబ్బలేస్తాను కానీ అన్ని తెలుసు చెప్పేస్తాను అంటావు. ఈ మాట వెనకనే అసలు ఆవిడకి పిచ్చి కోపం వచ్చేసిద్ది. ముసలోడా ఇదంతా నీ వల్లే అయిందా, ఇప్పుడు చూడు ఈడు కూడా నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదని అంటది. దీని తర్వాత ఏదో సింపుల్ గా పైన చేసేస్తాడు. దీని తర్వాత హాస్పిటల్ బయట పోయి కూర్చుంటాడు. చాలా కోపంగా సాడ్ గా ఉంటాడు. మైకిల్ వచ్చి ఏమైంది అని అంటే నువ్వు ఒక డీమన్ దగ్గర ఇలా హార్ష్ గా మాట్లాడకూడదు, దీని వల్ల ఎగ్జార్సిజం పాడైపోయింది అని అంటాడు. మైకిల్ గాడేమో ఏందండి ఇదే, మీరు మాత్రం మొన్న అమ్మాయి జుత్తు పట్టుకుని గోడకేసి గుద్దు వదిలేసేది, ఫస్ట్ రోజే మొహాన్ కేసి పెళ్ళుని కొని కొట్టావు పాపం అమ్మాయికి. ఆ బ్యాగ్ లో 10 రూపాయల కాగితం ఉంది, ఆ ముక్క చెప్పలేదని కొట్టావు. నెక్స్ట్ రోజేమో మర్యాదగా చెయ్యి నీదే నొప్పుకో లేకపోతే పోలీస్ కేసు వేస్తాను నీ మీద బెదిరించి మరీ కొట్టావు. మాటి ఇట్లా టార్చర్ పెడితే ఏం కాదు కానీ నేను ఒక మాట అంటే అట్టు అయిపోయిందా, అందుకే ఈ వ్యాపారంలోకి నేను రానని చెప్పింది. ప్రతో
ఎప్పుడు ఫీల్ అయ్యేవాడే. నెక్స్ట్ రోజు చూస్తే పాపం ఈ క్లయింట్, అదే ఫాదర్ క్లయింట్ వల్ల ఈ అమ్మాయి చచ్చిపోయింది. ఆ మైకేల్ గాడు అందరి ముందు ఈ దెయ్యాన్ని అవమానించిన విధానము పాపం ఈ దెయ్యానికి నచ్చినట్లేదు. ఇంకెందుకు ఇక్కడ ఉండడం అని చెప్పి చచ్చిపోయింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఈ ఫాదర్ ఉన్నాడు కదా, ఇతనికి కూడా నెమ్మదిగా ఎగ్జార్సిజము, ఈ దేవుడు వీటి మీద నుంచి నమ్మకం కోల్పోతున్నాడంట. అదేంటో ఎక్స్పీరియన్స్డే కదా అంటే పాపం ఈ మధ్య కాలంలో ఇతని ఎక్స్పీరియన్స్ అంతగా బాలేదంట. ఎవరి మీద ఎగ్జార్సిజం చేసినా ఎవరు బతకట్లా, అందరికందరూ చచ్చిపోతున్నాడంట. అందుకే నమ్మకాలు పోయాయి. మైకేల్ గాడు పోయి ఆ కాన్ఫరెన్స్ లో జర్నలిస్ట్ తగిలిలా అమ్మాయిని కలుస్తాడు. అమ్మాయిని కలిసి ఇట్ట జరిగింది, 4 రోజుల క్రితం ఒక అమ్మాయి వచ్చి చచ్చిపోయింది, పిచ్చమా ఉంది, బ్రాస్లెట్ కేసులో దొంగతనం చేసి నువ్వే ఒప్పుకో అంటే ఫీల్ అవ్వలేదు కానీ నేను చిన్న మాట అన్నా అని చెప్పి అట్టే చచ్చిపోయింది అని డీటెయిల్స్ అన్ని చెప్పేస్తాడండి జర్నలిస్ట్ కి. దీని తర్వాత పోయి వాడు గదిలో పడుకుంటే వీడి కలలో 4 సంవత్సరాల క్రితం శవాల స్నానం వల్ల అది చేయించిన డే గుర్తొస్తూ ఉంటది. కలలో వీడి దగ్గరికి ఎవడో అలా వస్తాడు. ఆడు అలా వచ్చి వాడి చెయ్యిని మూతి దగ్గర ఇలా పెడతాడు. అంటే వాడు చెయ్యికి ముద్దు పెట్టమని చెప్పి అడుగుతున్నట్టు చెయ్యి ముందు పెడతాడు. పాపం అడు తిరిగి ముద్దు చచ్చినోడు అయిపోయాడు. అమ్మాయి కాదు, లాస్ట్ కి మనిషి కూడా కాదు, దెయ్యంతో డేటింగ్ కాళ్ళు వస్తున్నాయి వీడికి. ఇప్పుడు ఆ చెయ్యి మనోడిని అలా పట్టుకొని డైరెక్ట్ గా పీక పట్టుకుని పిసికేస్తుంది. చచ్చిపోయే టైం లెగుతాడులేండి. అప్పుడే ఇక్కడికి ఇంకో ఫాదర్ వస్తాడు, చర్చి ఫాదర్. ఇంకొక అతను వచ్చి, బాబు మీ బాబు చనిపోయారు, వెంటనే స్టార్ట్ అవ్వు, ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసేసాం అనగానే పరిగెత్తుకుంటూ బయలుదేరతాడు. కానీ అప్పుడే ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అయిపోయాయంట. ఎయిర్పోర్ట్ లో ఎవడేదో బాంబు పెట్టినట్టు ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. దీని తర్వాత ఇప్పుడు హాస్టల్ గదిలోకి వెళ్తే హాస్టల్ అంతా కప్పలతో నిండిపోయి ఉంటది. అసలు ఇడికి ఏమవుతుంది ఇక్కడ ఏం తెలియట్లే. ఇటు సైడ్ మనం ఫాదర్ ని చూస్తే అలా సేవింగ్ చేసుకుంటా మీద ఘాటేసి గుద్దుకుంటాడు. ఎందుకుగా అంటే పాపం ఈ ఫాదర్ కి దెయ్యం పట్టేసిందంట. దేవుడి మీద ఇంత నమ్మకం పోయిందో లేదో దెయ్యం లటకన వచ్చేసింది. మంచి ఛాన్స్ దొరికిందిలే అని చెప్పి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళ ఎగ్జార్సిజం ప్రాసెస్ వాళ్ళ రూల్స్ ను బట్టి ఎవరైనా ఫాదర్ పోయి ఎగ్జార్సిజం చేశాను అనుకోండి, ఆ ఎగ్జార్సిజం కరెక్ట్ గా చేయకపోతే ఆ దెయ్యం వెళ్ళి డైరెక్ట్ గా ఫాదర్ ను పొజెస్ చేసేసిద్దంట. ఇందాక ఒక అమ్మాయికి సరిగ్గా ఎగ్జార్సిజం చేయలేకపోయాడు కదా ఫాదర్, దాంతో ఇంకా వాళ్ళ రూల్స్ ప్రకారం దెయ్యం ఇతని బాడీ లోపలికి వెళ్ళాలి కాబట్టి వెంటనే లోపలికి వెళ్ళిపోయింది. బేసిక్ గా దెయ్యం ఎప్పటి నుంచో ట్రై చేస్తుందంట ఇతన్ని, అంటే అదే ఇతని బాడీ లోపలికి వెళ్ళాలని. లిటిల్ బిట్ ముందే పోయింది కూడా. స్టార్టింగ్ లో ఆ ఫాదర్ అలా వెళ్తూ ఉన్నప్పుడు వర్షం పడక ముందే పడిద్దని చెప్పి తెలిసిపోయి గొడుగేసుకుని వచ్చిల్లా. ఎట్ట అనుకుంటున్నారు? ఆ రోజు అంత పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసిల్లా 10 రూపాయల కాగితంతో, దెయ్యాలకన్నీ ముందే తెలిసిపోతాయో బాబు అని. ఇంకో పక్క అమ్మాయి చచ్చిపోయిన తర్వాత పూర్తిగా దేవుడి మీద నమ్మకం పోయింది. ఇంకేముంది, దెయ్యం వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. కరెక్ట్ గా అప్పుడే ఫాదర్ అక్కడ నుంచో ఉంటే ఒక పాప పోయి, ఓ ఫాదర్ నన్ను దీవించు అని అడుగుతుంది. ఫాదర్ పాప మోహన పెళ్ళును కొడతాడు. లేకపోతే దీవించడానికి దేవుడు అనుకొని వచ్చింది, అయింది దెయ్యం ఉంది అక్కడ. ఇప్పుడు టెంప్ట్ అయిపోయి అబ్బా మళ్ళీ ఛాన్స్ వచ్చింది దీవిద్దామని దీవిచ్చింది అనుకోండి, మిగతా దెయ్యాలు వచ్చి పెళ్ళును కొడతాయి. నెక్స్ట్ రోజు వెంటనే మనోడు వేరే అపార్ట్మెంట్ ఇంకో ప్లేస్ కి చేంజ్ అయిపోతాడు. కప్పలు ఎక్కువ ఉన్నాయి కదా గదిలో. ఆ హోటల్ రూమ్ లో ఉండి వాళ్ళ ఫాదర్ కి, అదే వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తాడు మైకిల్. వాళ్ళ డాడీ ఏమో ఏం పర్లేదు బాబు, నాకు అంతా హెల్త్ బానే ఉంది ఇప్పుడు అని అంటాడు. అప్పుడే డాక్టర్ ఫోన్ తీసుకుని ఇటుతో, అవి మైకిల్ అవన్నీ నమ్మమాక, మీ ఫాదర్ ఎప్పుడో చచ్చిపోయాడు అంటాడు. మైకిల్ షాక్ అయిపోతాడు. ఏవు స్వామి నువ్వు ఇప్పుడు దాకా మా డాడీ మాట్లాడుతూనే ఉన్నాడు కదా, సడన్ గా ఫోన్ లాక్కొని చచ్చిపోయాడు అంటావు నువ్వు అని అంటే, డాక్టర్ ఏమో ఇప్పుడు దాకా మాట్లాడుతున్నాడా, నిన్న మధ్యాహ్నమే మీ డాడీ చచ్చిపోయాడు స్వామి, బాక్స్ లో పెట్టి పంపించేసాము మీ ఇంటికి అని అంటే మనోడు బ్రేక్ అయిపోతాడు, బాధపడిపోతాడు. అప్పుడే ఇటు సైడ్ నుంచి ఎవరో తలుపు కొడుతుంటే పరిగెత్తుకుంటూ బయటకు వస్తాడు. అప్పుడు సేమ్ అదే లాకెట్ బయట కనిపించింది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏదో నోటితోలు ఎక్కువైపోయి దెయ్యానో మాట అన్నాను, ఈ మాత్రం దానికి హింస పడుతున్నాయి అందరూ కలిసి అని అనుకుంటానికి వీళ్ళ డాడీతో మాట్లాడుతున్నట్టు సౌండ్లు వినిపిస్తా ఉంటాయి. ఇదేంది అని చెప్పి అంటే బయటికి వెళ్తూ ఉంటాడు. ఫోన్ లో డాటా వాళ్ళ డాడీ చచ్చిపోయాడని చెప్పాడుగా, వాళ్ళ డాడీ ఆ మూల ఎక్కడో నడుచుకుంటూ కనిపిస్తాడు కూడా. ఇంకో పక్క బయట ఏవో కాలి గుర్తులు ఉంటాయి, అవి మనిషివి కాదు, గుర్రం కాలు గుర్తులు. ఆ పక్కన చూస్తే నిజంగానే గుర్రం ఉంటది. అయితే అది మామూలుది కాదు, దానికి దెయ్యం పెట్టింది. ఏదో కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టున్నాయి దెయ్యాలన్నీ, మనుషుల మీద అయితే రొటీన్ అయిపోయిందని. ఆ గుర్రం మనోడు ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటా ఉంటది. అప్పుడే ఆ పక్కన సడన్ గా వీళ్ళ డాడీ పోతా మళ్ళీ కనిపిస్తాడు. పోతూ అతను సడన్ గా కింద పడిపోయి బాబు అని అరుస్తాడు. మనోడికి ఏం చేయాలో తెలియట్లా. గుర్రం కూడా దగ్గర పోతావా అన్నట్టు చూస్తా ఉంటది. కానీ ఇప్పుడు ఏమో అక్కడికి పోతే ఆ పిల్లోడిని తన్నినట్టు నన్ను కూడా ఎగ్గి గుద్దిద్దామని చెప్పి ఇటు వెళ్ళడు. నెక్స్ట్ డే డైరెక్ట్ గా పిల్లోడి దగ్గర పోతాడు. అదే గుర్రం దయ్యం పట్టింది ఆ బొడ్డోడు దగ్గరికి. జర్నలిస్ట్ తో పాటు పోయి అడుగుతాడు, ఆ రోజు నీ కొడుకు చెవులో గుసగుసలాడాడు, అది ఏంటో చెప్పమ్మా అంటే మీ డాడీ ఇంకొన్ని రోజుల్లో చచ్చిపోబోతున్నాడని చెప్పి నీ మొహం చూసి ముందే నా కొడుకు చెప్పాడు అని అంటుంది ఈవిడ. మైకిల్ గడు ఈ విషయం నీకెలా తెలుసు బొడ్డోడా అంటే, బొడ్డోడేమో నువ్వెట్టా పాస్ అయ్యావు, అసలు డిగ్రీ 100 సార్లు చెప్పుంటావు ఈ పాటికి, నీకు దెయ్యాలు కానీ ముందే తెలిసిపోతాయని. నాకు చెప్పింది ఏమనుకుంటున్నావు, నిన్న నైట్ వచ్చి ఒక గొడవ నేను కలిసింది కదా, ఆ గొడవనే చెప్పింది నాకు, కావాలంటే ఈ రోజు నైట్ మళ్ళీ పంపిస్తా ఆ గొడవని మాట్లాడతావా అని అంటే మనోడు వద్దులేని బయటకు వచ్చేస్తాడు. జర్నలిస్ట్ కూడా వచ్చిందిలేండి. ఇప్పుడైతే వీడికి ఈ ఇన్సిడెంట్ తో మొత్తం అంతా క్లారిటీ వచ్చేసింది. సడన్ గా డింగని జ్ఞానోదయం అయిపోయిందంట. ఓకే దెయ్యాలు ఉంటాయి, ఎగ్జార్సిజం ఉంటది, అన్నీ ఉంటాయి, ఇంకా నాకు హెల్ప్ చేయగలిగింది ఆ ఫాదర్ ఒక్కడే
ఒక్కడే అని చెప్పి పరిగెత్తుకుంటూ ఫాదర్ దగ్గర పోతాడు. ఇక్కడ పోయి అక్కడ కూర్చొని ఫాదర్ మీరు వర్షంలో కూర్చొని మరి ఏదో డీప్ గా ఆలోచిస్తున్నట్టున్నది. ఇంకా నుంచి నేను మీ దగ్గర శిష్యవేకం తీసుకుందాం అనుకుంటున్నా. నేను కూడా మీ అంత గొప్ప ఎగ్జాజిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. అప్పుడప్పుడు ఇలా వర్షంలో తడవాలంట దీనికోసం అని అంటూ లోపల తీసుకెళ్తే అప్పుడు ఇతను ఏమంటాడు, మైక్లో నువ్వు వెంటనే పోయి మీ యూనివర్సిటీలో ఉన్న బాగా పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్ ఫాదర్స్ ఎగ్జాజిస్టులు అందరినీ ఇక్కడ పిలిపించు. నా బాడీలో ఒక భయంకరమైన దెయ్యం ఒకటి ఉంది, అది మామూలు దెయ్యం కాదు, వెంటనే ఎగ్జాజిజం చెయ్యాలి అని అంటాడు. మన మైకిల్ ఏమో ఫాదర్ నా కోసం వెంటనే నేర్పించేయాలని చెప్పి మీ లోపలికి మీరే దెయ్యం పంపించేసుకున్నారా, ఇదేం శాడిజం అండి మీకు, సర్లేండి పిలుచుకొస్తా అని చెప్పి వెంటనే అలా చర్చి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ లోపల ఉన్న వాళ్ళందరికీ చెప్తాడు. లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్న ఫాదర్స్ ఎగ్జాసిస్ట్ పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిపించండి, మన మెయిన్ ఫాదర్ కి దెయ్యం పట్టింది, ఎగ్జాసిజం అర్జెంట్ గా చేయాలంటే అక్కడ ఉన్న మేనేజర్ ఏమో బాబు మన ఎగ్జాసిజం టీచర్లు ప్రీస్టులు అందరు కలిసి పిక్నిక్ వెళ్ళారు బాబు, ఇంకో 2 days దాకా మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్సే లేదు ఎవరు, ఇంకా మొత్తం అంతా నీ చేతుల్లోనే ఉంది, నువ్వే ఎగ్జాసిజం చేసి మన ఫాదర్ ని కాపాడాలి అంటాడు. మైకిల్ గాడేమో అంటే క్లైమాక్స్ ఎట్లా డిసైడ్ అయ్యారా, గంట ముందే కదా నాకు జ్ఞానోదయం అయిందని చెప్పారు, అప్పటికప్పుడు వెంటనే చేయించేయాలా, అట్లీస్ట్ 4 రోజులు బేసిక్స్ నేర్చుకున్నాను ఇప్పుడు వచ్చి చేస్తున్నాను కూడా లేదా, అంత నమ్మకం ఏంటో అంటే బాబు టైం వేస్ట్ చేస్తున్నావు వెంటనే పో అంటే ఇంకా ఈడు వెళ్ళిపోతాడు. వెళ్ళి ఓ పుస్తకం పట్టుకొని మనోడే ఫాదర్ నేనే ఎగ్జామ్ చేస్తున్నా అందరు పిక్నిక్ పోయారంట సో అడిగుండా అంటే ఇంకా ఫాదర్ అసలు ఈ మాటలు వినగానే ఏడ్చేస్తాడు. నా బతుకంతా మనుషులు కాపాడడం కోసం ఇంత త్యాగం చేస్తే లాస్ట్ కి నా బతుకు కాపాడాల్సిన టైం వచ్చేసరికి చర్చిలో అంతా నిన్ను పంపించేదంట, ఆ దెయ్యం వల్ల నేను సస్తానో లేదో తెలియదు కానీ ఎగ్జామ్ నువ్వు మాత్రం చేస్తే ఖచ్చితంగా పోతాను, ఒక్కరంటే ఒక్కరు కూడా లేదా మొత్తం అందరూ పిక్నిక్ పోయావా అంటే అవును ఫాదర్ మొత్తం అంతా నా చేతిలోనే ఉంది, నేను స్టార్ట్ చేస్తాను అనగానే ఆ దెయ్యానికి కోపం వచ్చేసి ఫాదర్ లోకి పూనేసి ఇన్ని పట్టేసుకొని నువ్వు మనిషివేంటి అంటావు, అసలు ఆ రోజు ఆ అమ్మాయి లోపల ఉంటే నువ్వు నన్ను అవమానిస్తున్నావు, నన్ను అంత సీరియస్ గా నువ్వు తీసుకోవట్లేదు అని ఫీల్ అయిపోయి ఆ అమ్మాయిని చంపేసి మీ టీచర్ లోపలికి వచ్చాను నేను, ఇప్పుడు నువ్వు అంతకంటే దారుణంగా అవమానిస్తున్నావు ఏంటో నన్ను, ఎగ్జామ్ స్పెల్లింగ్ కూడా వచ్చి ఉండదు నువ్వు చేయడం ఏంటో నాకు అసలు ఎగ్జామ్, ఇప్పుడు మైకల్ గాడు చూడు అసలు ఎగ్జామ్ ఎట్లా చేస్తా నీకే తెలిసిద్దని అలా వాడు మటుకోటి స్టార్ట్ చేసేస్తాడు. ఆ దెయ్యం ఈ ఫాదర్ని పట్టుకొని కాళ్ళు చేతులు అటు ఇటు తిప్పేసి ఒంట్లో ఉన్న ఎముకలన్నీ కెలిగేస్తా ఉంటది. ఫాదర్ ఏమో అదుతా ఉంటాడు, ఒరే తెక్క సచ్చినోడా ఎగ్జామ్ చేయాలంటే ముందు కాళ్ళు చేతులు కట్టేయాలా, ఇది నా బోన్స్ అన్ని కొట్టి పాయా సూప్ చేసుకునేలా ఉంది, ముందు ఏదో కుర్చీకేసిన కట్టేగా అని చెప్పి అరుస్తా ఉంటే అప్పుడు మైకిల్ గారు గుర్తొచ్చింది, అవును ఫస్ట్ స్టెప్ ఇది కదా ఎప్పుడు చేయాల్సింది అని చెప్పి వెంటనే తీసుకుపోయి ఆ కుర్చీకేసి కట్టేస్తాడు. ఈ దరిద్రుడు కట్టడం కూడా సరిగ్గా కూర్చుండదు, ఇంకా దెయ్యం ఆ కట్లన్నీ ఇప్పించేసుకుని అలా లెగిసేసి పక్కన వీడు వచ్చేటప్పుడు జర్నలిస్ట్ ను కూడా తెచ్చుకున్నాడు లేండి, ఆ జర్నలిస్ట్ అలా పైకేసి కింద గుద్దేస్తాడు. దాని తర్వాత మైకిల్ గారిని కూడా పట్టుకొని పీక పట్టుకొని పిసికేస్తా ఉంటాడు. ఇంకా అలా ఏవేవో చదువుతూ ఈ మైకిల్ గారిని కూడా పొజెస్ చేసేస్తూ ఉంటే క్లైమాక్స్ వచ్చేసిందిగా వీడికి ఇంకేదేదో గుర్తు వస్తా ఉంటాయి, వాడు ఫ్లాష్ బ్యాక్ మమ్మీ డాడీ ఫ్రెండ్ గాడు పాత జ్ఞాపకాలు అన్ని గుర్తేస్తూ ఉంటే వీడికి ఇంకా సడన్ గా జే అని లెగిసిద్ది, మనసులోని భావోద్వేగాలన్నీ ఉప్పొంగి కళ్ళల్లో నుంచి కాంతులు వచ్చేసి ఆ దెయ్యాన్ని ఇంకా వసబా చేసుకుని ఈడే ఎగ్జాజిజం స్టార్ట్ చేసేస్తాడు. దెయ్యాన్ని పేరేంటో అడుగుతాడు, వీడు ఇంకా పేరు తెలిసేసుకుని ఎగ్జాజిజం చేసేస్తాడు. ఇంకా బాధలన్నీ పోయాయి, బాధలకి మొత్తం అంతా తగ్గిపోయింది, అంటే దెయ్యం ఇప్పుడు బాడీ లోపల నుంచి వెళ్ళిపోయింది. పాపం ఇతనేమో సంవత్సరాల నుంచి 100 మందికి చేశాడు ఆ ఎగ్జాజిజం, ఇతనే ఇప్పుడు దాకా ఎప్పుడు ఒక షిఫ్ట్ లో కంప్లీట్ చేయలేకపోయాడు, రోజుకు 4 సార్లు ట్రై చేసేవాడు, అమ్మ నువ్వు మళ్ళీ రావాలమ్మా ఈ రోజు ఖచ్చితంగా గట్టిగా ట్రై చేస్తాను నువ్వు కోఆపరేట్ చేయాలని చెప్పి, అవ్వకపోతే మళ్ళీ ఇంకో షిఫ్ట్ ఈయన చూస్తే ఒక్కసారికి వచ్చి ఒక దెబ్బ కంప్లీట్ చేస్తాడు. ఇంకా నెక్స్ట్ డే పొద్దున్న చూపిస్తాడు తెల్లారిపోయింది, ఫాదర్ థ్యాంక్ యూ చెప్తాడు, సినిమా అయిపోద్ది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్దే, కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం, అందరూ చూసేసిన సినిమాలు వద్దు, వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.